రైతు భరోసాపై కేబినెట్ సబ్ కమిటీ సమావేశం కొనసాగుతోంది. డిప్యూటీ సీఎం భట్టి అధ్యక్షతన ఈ మీటింగ్ జరుగుతోంది. ఈ సమావేశంలో రైతు భరోసా విధి విధానాలు కొలిక్కి తెచ్చే అవకాశం ఉంది. సంక్రాంతికి రైతు భరోసా ఇస్తామని సర్కార్ ఇప్పటికే ప్రకటించింది. సాగు చేసే విస్తీర్ణానికే రైతు భరోసా ఇచ్చే అంశంపై కేబినెట్ సబ్ కమిటీ సమావేశం కొనసాగుతోంది. డిప్యూటీ సీఎం భట్టి అధ్యక్షతన మీటింగ్ జరుగుతోంది. ఈ సమావేశంలో రైతు భరోసా విధి విధానాలు కొలిక్కొచ్చే అవకాశం ఉంది. సంక్రాంతికి రైతు భరోసా ఇస్తామని సర్కార్ ఇప్పటికే ప్రకటించింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి చారి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. చారి, కేబినెట్ సబ్ కమిటీ సమావేశం ప్రారంభమై గంటన్నర అయ్యింది. గంటన్నరగా అన్ని వర్గాలకు సంబంధించినటువంటి వచ్చినటువంటి అభిప్రాయాలన్నిటి మీద కూడా చర్చ జరుగుతుంది. ఈ సమావేశంలో మంత్రులు బట్టి అధ్యక్షతన జరుగుతున్నటువంటి ఈ సమావేశానికి మంత్రి శ్రీధర్ బాబు, అలాగే పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు ఈ సమావేశానికి హాజరయ్యారు. అధికారులు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. ప్రధానంగా రైతు భరోసాకు సంబంధించినటువంటి విధి విధానాల ఖరారుకు సంబంధించినటువంటి అంశం మీదనే ఈ చర్చ జరుగుతుంది. సంక్రాంతి నుంచి సీఎం రేవంత్ రెడ్డి రైతు భరోసా నిధులు రైతుల ఖాతాలోకి వేస్తామని చెప్పారు. అందుకు సంబంధించినటువంటి నిధులు సమకూర్చేటువంటి ప్రయత్నాలని కూడా ఇప్పటికే పూర్తి చేసినట్టు తెలుస్తుంది. ఇటీవల జరిగినటువంటి భూముల కేటాయింపుకు సంబంధించి టీఎస్ఐఐసికి సంబంధించినటువంటి భూముల్ని బ్యాంకులో తనఖా పెట్టడం, దానికి సంబంధించి 11,000 కోట్ల కూడా వచ్చాయి. వీటిని నేరుగా రైతు భరోసాకు సంబంధించినటువంటి నిధులకి కేటాయించాలనేటువంటి ఆలోచన చేస్తుంది. దానికి విధి విధానాలు ఖరారు చేయడానికి ఈరోజు కేబినెట్ సబ్ కమిటీ సమావేశమైంది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన ఈ కమిటీ ఇప్పటికే కొన్ని జిల్లాల్లో పర్యటించింది. అన్ని రైతు వర్గాలు, కూలీలకు సంబంధించినటువంటి సమస్యలు వీటన్నిటి మీద కూడా అధ్యయనం చేసింది. ప్రస్తుతం రైతు భరోసా నిధుల్ని సంక్రాంతి నుంచి వేస్తామని చెప్పినటువంటి నేపథ్యంలో విధి విధానాలు ఖరారు చేయాలనుకుంటుంది. మనకున్నటువంటి సమాచారం ప్రకారం రైతు పేరు మీద ఉన్నటువంటి భూమి అన్నిటికీ కాకుండా ఆ రైతు పేరు మీద ఉన్నటువంటి భూమిలో ఎంత విస్తీర్ణంలో సాగు చేస్తున్నారో అంత సాగుకి అవసరమయ్యేటువంటి పెట్టుబడిగా సాయంగా ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తుంది. మొదట్లో కొన్ని చర్చలు జరిగాయి. 5 ఎకరాలు ఉన్నటువంటి రైతులకు ఇవ్వాలా, 7 ఎకరాల 10 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకు రైతు భరోసా ఇవ్వాలనేటువంటి చర్చలు కూడా జరిగాయి. అన్ని రకాల అభిప్రాయాలు తీసుకున్న తర్వాత ఫైనల్గా ఒక నిర్ణయం తీసుకునేటువంటి ఆలోచన ఉంది. దానికి సంబంధించి కేబినెట్ సబ్ కమిటీ సమావేశం అవుతుంది. ఈ సమావేశంలో ఇటీవల అసెంబ్లీలో కూడా ఈ అన్ని రాజకీయ పక్షాలకు సంబంధించినటువంటి అభిప్రాయాల్ని సేకరించేందుకు రైతు భరోసా మీద కూడా చర్చ చేసింది. అయితే అప్పుడు సభలో వచ్చినటువంటి అభిప్రాయాలు ఇప్పుడు వివిధ రకాల నుంచి రంగాల నుంచి వచ్చినటువంటి అభిప్రాయాలన్నింటినీ క్రోడీకరించి రైతు సాగు చేసేటువంటి భూమికి మాత్రం పూర్తి స్థాయిలో పెట్టుబడికి సాయంగా ఉండేటువంటి రైతు భరోసా ఇవ్వాలనేటువంటి ఆలోచనకి ప్రభుత్వం వచ్చినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి చర్చ జరుగుతుంది. మరికొంతసేపు ఈ భేటీ కొనసాగేటువంటి అవకాశం ఉంది. చారి, అంటే గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు రైతు భరోసాని అంటే ఏ అంశాలని పరిగణలోకి తీసుకుని రైతు భరోసా ఇచ్చేవారంటారు? అప్పటికిప్పటికి తేడా ఏంటి అని పేరుతోటి కేసీఆర్ ప్రభుత్వం భూమి ఉన్నటువంటి ప్రతి ఒక్క రైతుకి కూడా రైతు బంధుని వేసింది. అయితే ఈ రైతు బంధు బీడు భూములకు, అలాగే రియల్ ఎస్టేట్ భూములకి వీటన్నిటికీ కూడా ఇచ్చింది అనేది ఈ ప్రభుత్వం చేసినటువంటి ఆరోపణ. ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో కూడా ఇదే అంశానికి సంబంధించినటువంటి చర్చను చేశారు. సుమారు 21,000 కోట్ల రూపాయలు సాగుకు నోచుకొని భూములకి ఆ రైతులకి ఇచ్చారనేటువంటి ఒక ప్రాథమికమైనటువంటి అంచనాకు వచ్చారు. కాబట్టి ఈసారి రైతు భరోసాని దుబారా చేయకుండా, ప్రభుత్వానికి సంబంధించినటువంటి నిధులను దుబారా చేయకుండా బెనిఫిట్ పొందాల్సినటువంటి రైతులు ఎవరైతే సాగు చేస్తున్నారో ఆ సాగు చేసేటువంటి రైతులకే సాగు చేస్తున్నటువంటి భూమికి పూర్తిగా రైతు భరోసా ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం ఉంది. 20,000 కోట్లకు సంబంధించినటువంటి దుబారా జరిగింది కాబట్టి ఈ దుబారాని కట్టడి చేయాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం ఉంది. దానికి సంబంధించినటువంటి విధి విధానాలు ఈ కేబినెట్ సబ్ కమిటీ చర్చిస్తోంది.